మనం ఈరోజు ధ్యానించబోతున్నటువంటి ఒక భాగము ఏమిటంటే నేటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు, వాటిలో ఉద్భవిస్తున్న ప్రశ్నలు. కాబట్టి నేటి ప్రశ్నలకు బైబిల్లోంచి మేటి అయిన సమాధానము ఎలాగో మనకు లభిస్తుంది అనేటువంటి విషయాలను ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క 66 పుస్తకాలు కూడా రాయబడి ఇంచుమించుగా 2000 సంవత్సరాల క్రితము, 2000 సంవత్సరాల కాలము నాటివి అనమాట. 2000 సంవత్సరాల క్రితము, ఆ తర్వాత 2000 సంవత్సరాల కాలముకి రాయబడినటువంటి బైబిల్ గ్రంథములోని ఈ యొక్క రాతలు లేకపోతే యొక్క రచనలు నేటి అడ్వాన్స్ టెక్నాలజీలో ఉన్నటువంటి AI టెక్నాలజీ ఉన్నటువంటి నేటి ప్రపంచానికి దేవుని యొక్క వాక్య సందేశాలు లేదా ఈ యొక్క గ్రంథంలో లిఖించబడిన సంగతులు ఏమైనా సమాధానం చెప్తాయా, ఏ విధంగా అయినా ప్రయోజనకరం ఉంటుందా అనేటువంటి కోణంలో మనము ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఇందులో ప్రస్తావించబడిన క్యారెక్టర్స్ అందరూ కూడా కొన్ని వందల సంవత్సరాలు గడిచిన వారు. ఇందులో చెప్పబడిన మాటలన్నీ కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితము, ఇంకా సాంకేతికమైనటువంటి విజ్ఞానం అభివృద్ధి చెందని సమయాలలో చెప్పబడినటువంటి మాటలు. మరి నేటి అడ్వాన్స్ టెక్నాలజీలో అంతరిక్షానికి పోతున్నటువంటి ఈ టెక్నాలజీ ఉన్న ఈ ప్రపంచానికి దేవుని వాక్యము ఎలాంటి సమాధానం ఇవ్వగలుగుతుంది, ఎలాగున సరిపోగలుగుతుంది అనేటువంటి విషయాల గురించి మనము ఈరోజు కొలస్సీ పత్రికను ఆధారం చేసుకుని మనము నేర్చుకోబోతున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక, ఈ పత్రికను రాసింది అపోస్తలుడైనటువంటి పౌలు గారు రచించినట్టుగా చూడగలుగుతున్నాం. అది ఒక కొలస్సీ సంఘానికి మాత్రమే కాకుండా లవోదికీయ, కొలస్సీ సంఘము మరియు ఎవరైతే నేరుగా పౌలుని చూచి ఉండలేదో వారందరికీ కూడా ఈ ఉత్తరాన్ని తాను రాస్తున్నట్టుగా కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో పౌలు గారే స్వయంగా చెప్తూ ఉన్నారు. కొలస్సీ సంఘం యొక్క చరిత్ర మనం చూసినట్టయితే పౌలు గారు దానిని ఎస్టాబ్లిష్ చేయలేదు, కానీ ఆయన 3వ మిషనరీ యాత్రలో ఎఫెసీ ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడికి వచ్చినటువంటి కొంతమంది భక్తులలో దేవుని వాక్యం విని తెలుసుకుని వారు వారి ప్రాంతాలకు తిరిగి వెళ్ళిన తర్వాత కొలస్సీ ప్రాంతంలో, లవోదికీయ ప్రాంతంలో వారు సంఘాలు ప్రారంభించినట్టుగా మనము చూడగలుగుతున్నాం. అయితే పౌలు ఈ సంఘాన్ని చూడాలని, తర్వాత దర్శించాలని ఆశ కలిగాడు, దర్శించాడు. అనగా ఆ సంఘానికి ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల మధ్యలో ఈ ఉత్తరాన్ని రాస్తున్నట్టుగా చూడగలుగుతున్నాం. అయితే ఈ కొలస్సీ పత్రిక రాయబడి దాదాపుగా 2000 సంవత్సరాలు అయినప్పటికీ నేటి యొక్క సమాజంలో, నేటి యొక్క ఆధునిక యుగంలో ఉన్నటువంటి 5 రకాలైన పరిస్థితులకు ఎలాగో ఇది ఉపయోగపడుతుంది, ఎలా సమాధానం ఇస్తుందో ఒక్కొక్క విషయాన్ని మనము ధ్యానం చేసుకుంటూ దేవుని వాక్యంలో మనం ముందుకు కొనసాగుదాం. నేటి సమాజంలో ఉన్నటువంటి ఒక్కొక్క పరిస్థితి మనం చూసినట్లయితే నేటి యుగమును మనం ఏం పిలుస్తామంటే ద ఏజ్ ఆఫ్ సైన్స్. అంటే ఎక్కడ చూసినా విజ్ఞానం అనేది చాలా ఎక్కువగా విపరీతముగా అభివృద్ధి చెందింది. గతించినటువంటి దాదాపు ఒక 30 సంవత్సరాల ఈ కాలంలో ఈ జ్ఞానము సాంకేతికత అనేది చాలా స్పీడ్గా అభివృద్ధి చెందుతూ వస్తుందన్నమాట. ఎవరు చూసినటువంటి టెక్నాలజీ తెలియని వారు కానీ, లేకపోతే సాంకేతిక పరిజ్ఞానం లేని వారు కానీ వారు లేరు. వారు చదువుకున్నా లేకపోయినా మొబైల్ ఆపరేట్ చేయగలుగుతున్నారు, పరిస్థితులు ఆపరేట్ చేయగలుగుతున్నారు, ప్రతి పరిస్థితిని అవగాహన చేసుకోగలుగుతున్నారు, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడగలుగుతున్నారు. ఇంత వేగవంతముగా ఉన్నటువంటి ఈ యొక్క యుగములో, అంటే ద ఏజ్ ఆఫ్ సైన్స్, ఈ యుగములో జీవిస్తున్నాము. మనకి మైక్రోబయాలజీ కానీ, ఖగోళ శాస్త్రం కానీ, లేకపోతే ఇంకా టెక్నాలజీ విషయంలో కానీ విపరీతమైనటువంటి జ్ఞానం పెరిగింది. ఇంతటి విపరీతమైన జ్ఞానం పెరిగిన తర్వాత మానవుడు ఉన్నతమైనటువంటి చదువుని వారు అభ్యసించిన తర్వాత, నూతనమైనటువంటి వస్తువులను ఆవిష్కరించిన తర్వాత ఇప్పుడు దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు దైవం ఉన్నవాడు అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు, లేదా దేవుడు అనే ఆయన ఉన్నాడు, ఆయన మనకి సమస్తానికి మూలము అని మాట్లాడుతున్నప్పుడు అలా సైన్స్ మీద ఆధారపడినటువంటి, సైన్స్ను ఆధారం చేసుకుని మాట్లాడుతున్న వారికి కలుగుతున్నటువంటి ఒక 2-3 యొక్క ప్రశ్నలు మనం ఇక్కడ చూద్దాం. ఏంటి ఆ ప్రశ్నలు అని ఆలోచన చేసినట్లయితే వారు అనుకున్నారు, దేవుడు అనేటువంటి ఈ భాగం ఏదైతే ఉందో, దేవుడు అని చెప్పబడుతున్నటువంటి ఈయన ఎవరైతే ఉన్నారో, ఈ దేవుడు అనేది సృష్టిని సృష్టించిన సృష్టికర్త, లేకపోతే సృష్టిలో ఈయన ఒక భాగమా అనేది నేటి సమాజంలో తలెత్తుతున్నటువంటి ప్రత్యేకమైన ప్రశ్న. దేవుడు ఉన్నాడా?
కొన్నిసార్లు చూస్తున్నటువంటి అన్యాయపు పరిస్థితులు కానీ, వారికి ఎదురైనటువంటి స్థితిగతులు కానీ, సమాజం కనిపిస్తున్నటువంటి సమతుల్యత లేని పరిస్థితులు చూసినప్పుడు కొంతమంది యొక్క మరి మనసులలో కలుగుతున్న ప్రశ్న ఏంటంటే, దేవుడు అనేవాడు లేడు, దేవుడు లేడు అంటున్నారు. మరి కొంతమంది ఏమో ఎలా ఉంటుందంటే, దేవుడు అనేది ఒక రకమైనటువంటి భక్తి మాత్రమే, నమ్మకం మాత్రమే, లేదా దేవుడు ఎవరు అనే ప్రశ్న వచ్చినప్పుడు చాలామందికి కన్ఫ్యూజ్ కలుగుతుంది. దేవుడు అనేది సృష్టికర్త, లేకపోతే సృష్టిలో ఆయన ఒక భాగమా? ఈ సృష్టి ఎలాగ ఏర్పడింది? దేవుడు అనే ఆయన సృష్టించారా, లేకపోతే ఇదొక పరిణామం చెందుకుంటూ ఈ యొక్క సృష్టి అంతా కూడా ఆవిర్భవించిందా? ఇలాంటి ప్రశ్నలకు వారు దారి తీస్తుందన్నమాట అండి. ఈ విశ్వముతో ఎలాంటి సంబంధం ఉంది దేవుడికి? ఈ విశ్వంలో మేము కష్టపడుతున్నాం, మేము సంపాదించుకుంటున్నాం, మేము తింటున్నాం, మేము సమకూర్చుకుంటున్నాం. ఇప్పుడు మా అంతటా మేము సంపాదించుకుంటూ మా అంతటా మేము బ్రతుకుతున్నటువంటి మాకు ఈ విశ్వంతో దేవుడికి గల సంబంధం ఏమిటి? దేవుడికి మాకు ఎలాంటి సంబంధము ఏర్పడుతుంది? ఇలాంటి ఆలోచన కలుగుతున్న వారికి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనములో ఓ చక్కని సమాధానాన్ని పౌలు గారు అక్కడ రాస్తూ ఉన్నారు. చూద్దాం. ఆయన ఏమన్నారంటే, ఎలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృష్టింపబడెను, ఆ సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. జాగ్రత్తగా పరిశీలన చేసినట్టయితే ఇక అన్నిటికీ సమాధానం చెప్తున్నాడు పౌలు గారు. ఏమన్నాడంటే, భూమి మీద ఉన్నవి, ఆకాశమందున్నవి కానీ భూమి అందున్నవి కానీ, దృశ్యమైనవి కనిపిస్తున్నవి కానీ అదృశ్యమైనవి కనిపించినవి కానీ, అది సింహాసనమా ప్రభుత్వమా ప్రధానులా అధికారులా ఏదైనా సరే, సర్వమును దేవుని యందు అనగా యేసు క్రీస్తునందు సృజింపబడెను, సర్వము ఆయన ద్వారా ఆయన బట్టి సృజింపబడెను. కాబట్టి విశ్వానికి దేవుడికి సంబంధం ఏమిటి? మన జీవితాలకి దేవునికి సంబంధం ఏమిటి? లేక ఈ విజ్ఞానానికి దేవునికి సంబంధం ఏమిటి? సైన్స్కి దేవునికి సంబంధం ఏమిటి అంటే, ఒకటే సూట్ అయిన ప్రశ్న ఏంటంటే, సృజింపబడింది ఏదైనా సరే, చూస్తున్నది కానీ చూడండి కానీ, అది ఏదైనా సరే ఆయన ద్వారా ఆయన బట్టి సృజింపబడింది. కాబట్టి దేవుడు అనేది సృష్టిలో ఒక భాగము కాదు, లేదా సృజింపబడినవాడు కాదు. ఆయన ఎవరు అంటే, సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త, సర్వానికి కూడా ఆయనే ఆధారభూతుడు అనమాట. ఆయనే ఆది సంభూతుడు, అంటే ప్రథమమైన వాడిగా ఉన్నాడు. ఇది మొదటి యొక్క ప్రశ్నకు సమాధానం. కాబట్టి ఈ ఏజ్ ఆఫ్ సైన్స్కి చెప్తున్న మాట ఏంటంటే, సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి మనకి ప్రాప్తించింది. రెండవ ప్రశ్న లేదా రెండవ విధమైనటువంటి ఒక తికమక పరిస్థితి నేటి సమాజంలో ఉంటుంది. రెండవ పరిస్థితి ఏంటంటే ఏజ్ ఆఫ్ ఎక్యూమనిజం అంటారు. ఏజ్ ఆఫ్ ఎక్యూమనిజం. ఎక్యూమనిజం అంటే అర్థం ఏంటంటే, ప్రపంచం ఉన్నటువంటి వివిధ విశ్వాసాలను, మతాలను, లేకపోతే వివిధ ధర్మాలను అన్నిటినీ కూడా కలిపి ఒక ఏకతాటి మీదకి తీసుకురావాలి అనే ప్రయత్నాన్ని ఏమంటారంటే ఎక్యూమనిజం. క్రైస్తవులు కూడా ప్రొటెస్టెంట్లను, క్యాథలిక్స్ను, లేకపోతే అడ్వెంటిస్ట్ చర్చెస్ వారిని, సెవెంత్ డే వారిని, ఇలాగా అన్ని శాఖలను, అన్ని సిద్ధాంతాలు కలిగిన వారిని ఐక్యపరచి ఐక్యతగా ఒక తాటి మీదకి తీసుకురావాలి, ఒక వేదిక మీదకి తీసుకురావాలి అని అనేకమైనటువంటి ఆ యొక్క ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా మనం చూడొచ్చు, లోకల్లో మండల స్థాయిలో యూనియన్స్ ఉంటాయి, లేదా జిల్లా స్థాయిలో యూనియన్స్ ఉంటూ ఉంటాయి, రాష్ట్ర స్థాయిలో ఉంటాయి. అలాగే ఒకసారి మనం వాటన్ని కూడా గమనించి చూసినట్టయితే ప్రతి స్థాయిలో ఆ యొక్క యూనియన్స్ కనబడుతున్నాయి. వీటన్నిటి యొక్క ఉద్దేశం ఏమిటి అని ఆలోచన చేసినట్టయితే వారందరూ కూడా ఏం కోరుకుంటున్నారంటే ఐక్యత కోరుకుంటున్నారు. ఒక వేదిక మీదకే వారందరూ కూడా తీసుకురావాలి. ఇలా వివిధ మతాల మధ్య, వివిధ నమ్మకాల మధ్య, విశ్వాసాల మధ్య, వ్యక్తుల మధ్య, సంఘాల మధ్య ఒక ఐక్యతను తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నాన్ని ఏమంటే ఎక్యూమనిజం. ఇలాంటి ఎక్యూమనిజం తీసుకొచ్చినప్పుడు అన్ని సంఘాలను ఒక తాటి మీదకి తీసుకొచ్చినప్పుడు ఆ సంఘాలన్నీ కూడా ఏకము చేసినప్పుడు ఆ సంఘానికి కనుక శిరస్సు అనేది లేకపోతే ఆ ముండానికి పెద్ద వాల్యూ అనేది ఏమీ ఉండదండి. కాలు చేతులు మొండెమంతకు ఆడుతూ ఉండవచ్చు, అది పర్ఫెక్ట్గా ఉండవచ్చు, కానీ దానికి ఎప్పుడు గుర్తింపు వస్తుంది?
ఈ ఐక్యతగా ఏర్పడినటువంటి ఈ సంఘాలన్నిటికీ కూడా ఎప్పుడు వాల్యూ పెరుగుతుంది అంటే దానంతటికి కూడా మూలం ఎవరంటే యేసు క్రీస్తు వారు శిరస్సు అయి ఉన్నప్పుడు మాత్రమే. అందుకనే యేసు ప్రభువారు గురించి అక్కడ ఒక మాట చెప్తున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 అంటాడు, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో ఉండి లేచుటలో ఆది సంభూతుడాయను. నిజమైన ఐక్యత అనేది ఎక్కడ కలుగుతుంది అంటే యేసు క్రీస్తు వారి అవయవములలో ఆయన శరీరములో మధ్యలో మాత్రమే ఐక్యత కలుగుతుంది. కాబట్టి వివిధ ఆ ఐక్యతను తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల మధ్యలో కూడా వ్యక్తుల మధ్య, విశ్వాసాల మధ్య, సంఘాల మధ్య, మతాల మధ్య, రాజ్యాల మధ్య, దేశాల మధ్య ఎక్కడ నీవు ఐక్యతను తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నా మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? దీనంతటికీ అధికారిగా శిరస్సుగా దేవాతి దేవుడైనటువంటి యేసు క్రీస్తు వారి నువ్వు నియమించుకున్నప్పుడు మాత్రమే, ఆయన మీద ఆధారపడినప్పుడు మాత్రమే, ఆయనకు మాత్రమే ఈ యొక్క ప్రతి పరిస్థితుల మధ్యలో బాధ్యతను ఆయనకు అప్పగించినప్పుడు మాత్రమే ఆ ఐక్యత కలిగిన వాటి మధ్యలో ఏమవుతుందంటే ఒక అర్థవంతమైన ఏర్పడుతుంది. కానీ నీ కుటుంబంలో కూడా బిడ్డల మధ్య ఐక్యత తీసుకురావాలనుకుంటావా? లేదా మీ కుటుంబంలో బంధువుల మధ్య ఐక్యతను కోరుకుంటున్నారా? మీరు మీ సంఘంలో విశ్వాసుల మధ్య ఐక్యతను కోరుకుంటున్నారా? లేకపోతే మీ సమాజంలో మీ వీధులలో ఉన్న వివిధ వ్యక్తుల మధ్యలో ఐక్యతను కోరుకుంటున్నారా? వీటన్నిటికీ మూలం ఎవరంటే మనం దేవుని శిరస్సుగా పెట్టుకోవాలి. ప్రతి విషయంలో దేవునికి మనము ఆలోచన ప్రకారముగా, దేవుని యొక్క ఉద్దేశ ప్రకారముగా మనం ముందుకెళ్ళినప్పుడు ఎక్యుమెనిజంలో కూడా యేసుక్రీస్తు వారు శిరస్సుగా మనకి కనబడుతూ ఉన్నారు. మూడవదిగా మీ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి మూడవ పరిస్థితి ఏమిటంటే ద ఏజ్ ఆఫ్ రెబలియన్, అంటే తిరుగుబాటు స్వభావము. చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు కూడా, లేకపోతే చిన్న రాజ్యం నుండి లేకపోతే ఉన్నతమైన పెద్ద రాజ్యం వరకు కూడా ప్రతి చోట కనబడుతున్నటువంటి మూడవ ఫ్రస్ట్రేషన్ లేదా మూడవ పరిస్థితి ఏమిటి అంటే రెబలియన్, తిరుగుబాటు. వాడి అధికారాన్ని నేనెందుకు ఒప్పుకోవాలి? అతని యొక్క మాటకు నేనెందుకు లోబడాలి? ఈ పరిస్థితికి నేనెందుకు ఇలాగుండాలి? ఇలా ఒకరి ఒకరిని బట్టి ఒకరికి ఏం కలుగుతుంది అంటే వ్యతిరేక భావాలు కలుగుతున్నాయి. ఒకరి యొక్క విశ్వాసాన్ని మరొకరు అంగీకరించలేకపోతున్నారు. మరొక పరిస్థితి ఏంటంటే మాది మాత్రమే కరెక్ట్, మాది తప్ప మిగిలినంతా కూడా వేస్ట్, అందులో అందరూ కూడా దేనికి పనికిరారు అన్నట్టుగా మాట్లాడుతున్నాం కూడా. ఇలాంటి పరిస్థితులు కూడా నేటి సమాజంలో కనబడుతున్నాయి. ఎప్పుడైతే నాది మాత్రమే కరెక్ట్, ఇంకేది కాదు అనేటువంటి మిగతా అన్నిటిని కూడా కించపరిచి మాట్లాడుతున్నామో ఇప్పుడు వ్యతిరేకత సమాజంలో బయలుదేరుతూ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మనకు పరిష్కారము ఎవరు అని ఆలోచన చేసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం ఇలాగా ఉంది, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయనలో దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. కాబట్టి ఈ యొక్క వ్యతిరేకతలను అణచాలంటే, సమాజంలో నేటి దినాల్లో జరుగుతున్న ఈ తిరుగుబాటు స్వభావాలను తీసివేయాలంటే అది కూడా ఎవరు ఉండాలంటే దేవునిలో మాత్రమే ఉంది. ఆయనలో మాత్రమే ఏకత్వం అనేది కలుగుతుంది, ఆయనలో మాత్రమే ఐక్యత అనేది కలుగుతుంది, ఆయనలో మాత్రమే సర్వమానవాళికి మేలు అనేది జరుగుతుంది. కాబట్టి నువ్వు ఐక్యతను తీసుకురావాలి, వ్యతిరేక స్వభావాలను చెదరగొట్టాలి, తిరుగుబాటు స్వభావాన్ని తీసివేయాలంటే ఇప్పుడు మరలా మనకి ఆధారం ఎవరంటే యేసుక్రీస్తు వారే. చూసారండి, మొదటి నుంచి మనం ఆలోచన చేసుకుంటున్నప్పుడు సైన్స్ వేస్తున్న ప్రశ్నలకే ఆయనే ఆధారం అని చెప్తుంది. ఆ తర్వాత జరిగిన పరిస్థితులకు దేవుడే మనకు ఆధారం కనబడుతున్నాడు. ఐక్యత తీసుకురావాలంటే దేవుడే ఆధారంగా కనబడుతున్నాడు. ఇప్పుడు మూడవదిగా తిరుగుబాటు చేసే స్వాభావికుల మధ్యలో కూడా, రెబలియన్స్ మధ్యలో కూడా వారి మనస్సులోంచి ఆ తిరుగుబాటు స్వభావాన్ని తీసివేసి వారికి కూడా సమాధానపరిచే మనసు రావాలంటే దానికి కూడా మూలం ఎవరంటే యేసుక్రీస్తు వారిగా ఈ యొక్క వాక్య భాగంలో మనము చూడగలుగుతున్నాం. నేటి సమాజం ఉన్నటువంటి 4వ పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే 4వది ఏమిటంటే ప్రాగ్మాటిజం అంట. ద ఏజ్ ఆఫ్ ప్రాగ్మాటిజం. ప్రాగ్మాటిజం అంటే ఇది ఒక వ్యవహారిక సత్తావాదం అంటారన్నమాట. అంటే ఆచరణాత్మక లేదా కార్యవాదం అని అర్థం, లేదా సిద్ధాంతాలు లేదా ఆదర్శాల కంటే ఆచరణలో ఏది పనిచేస్తుందో, ఏది సమస్యను పరిష్కరిస్తుందో దానికే
ప్రాధాన్యత ఇవ్వడాన్ని ప్రాగ్మాటిజం అంటారన్నమాట. కాబట్టి ప్రాగ్మాటిజం అంటే వాస్తవ పరిస్థితులు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తుంది. అంటే దీనివల్ల నాకెంతవరకు ప్రయోజనం కలుగుతుంది, ఈ యొక్క విశ్వాసం నమ్మడం వల్ల నాకెంత ప్రయోజనం, మందిరానికి వెళ్ళడం వల్ల నాకెంతవరకు కలిసి వస్తుంది, ప్రభువుని ఆరాధించడం వల్ల నాకు ఎంతవరకు లాభం కలుగుతుంది, దేవుని కొరకు లోకంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని నేను త్యాగం చేయడం వల్ల, ప్రతి దానిని విడిచిపెట్టుట వలన నాకెంతవరకు లాభం కలుగుతుంది, ఎంతవరకు ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళడం, దేవుని ఆరాధించడం, నా సమస్తాన్ని దేవునికి సమర్పించడం వల్ల ఎంతవరకు నాకు ప్రయోజనం కలుగుతుంది. ఇలాంటి ఆలోచన కలిగే దాన్ని ఏమంటారంటే ప్రాగ్మాటిజం అంటారు. నిజమే, నేటి సమాజం ఉన్నటువంటి పరిస్థితి అది. దీన్ని ఏమంటారంటే నాకేంటి లాభం, నేను నమ్ముకోవడం, నేను మందిరానికి రావడం, దేవుని ఆరాధించడం వల్ల నాకేంటి లాభం. సమాజం ఉన్నటువంటి పరిస్థితి అలాంటిది. ఇక నాకేంటి లాభం అనే దాని మీద ఒక చక్కని చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకరోజు ఇద్దరు అమ్మాయిలు ఒక దారి కూడా నడుచుకుంటూ వెళ్తుంటే పక్కన పొదలోంచి ఒక అరుపుని పడుతుందంట. దయచేసి నన్ను విడిపించండి, నన్ను విడిపించండి అంటున్నారంట. అరే ఎవరో ఇబ్బందులు ఉన్నారే చూద్దామని చెప్పేసి ఇద్దరు అమ్మాయిలు వెళ్ళి చూస్తే ఆ పొదలో ఒక పెద్ద కప్ప ఉంది. కప్ప మాట్లాడుతుందంట, ఒకప్పుడు నేను చాలా అందగాడిని, అయితే నాకు నా అందాన్ని బట్టి గర్విస్తున్నప్పుడు ఒక వ్యక్తి నన్ను శపించాడు, ఆ శాపం వల్ల నేను కప్పగా మార్చబడ్డాను. నా శాప విమోచన ఏమిటంటే ఎవరైనా ఒక అందమైన అమ్మాయి నన్ను చేత్తో పట్టుకుని ముద్దు పెట్టుకుంటే నాకు ఈ శాప విమోచన కలుగుతుంది, దయచేసి నాకు శాప విమోచన కలిగించని అడిగినప్పుడు పక్కన అమ్మాయి చెప్పింది, సరే ఒక ముద్దు పెడదాం, ఈమె వెళ్ళిపోతుంది, ఏదో మనిషిగా మారి వెళ్ళిపోతాడు అంటే ఆమె తీసుకుందంట, కప్పను తీసుకుని బ్యాగ్లో వేసుకుంది. పక్క అమ్మాయి అడుగుతుందంట, ఎందుకు బ్యాగ్లో వేసుకున్నావు, ఒక ముద్దు పెడితే వాడు శాప విమోచన జరిగి ఇంటికి పోతాడు కదా అంటే, ఇప్పుడు ఆమె అంటుంది వీడు ముద్దు పెడతాను, వీడు శాప విమోచన జరిగి ఇంటికి వెళ్ళిపోతాడు, కానీ నాకేంటి లాభం. అది కప్పను తీసుకెళ్ళి ఓ పంజరంలో పెట్టి మాట్లాడే కప్పను బోటు పెట్టి టికెట్ 10 రూపాయలు పెడితే రోజుకి ఒక 20 మంది చూడడానికి వచ్చిన 200 రూపాయలు నాకు రోజు కలిసి వస్తాయి. ఇలాంటి తత్వము నేటి సమాజంలో ఎక్కువగా కనబడుతుంది. ఏదైనా ఒక పరిస్థితి, ఏదైనా ఒక కార్యము, ఏదైనా ఒక విశ్వాసానికి రమ్మన్నప్పుడు నాకు ఎంతవరకు లాభం కలుగుతుంది. ఇలాంటి ప్రశ్నలు కలుగుతున్న వారికి కూడా దేవుని వాక్యంలోంచి, కొలసీ రాసిన పత్రికలోంచి దేవుడు కొన్ని విషయాలు సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఆయన చూద్దాం, చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం మనం చదువుతున్నట్లయితే, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. తత్వ 2వ అధ్యాయము 6వ వచనం, కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారే ఇంటి వలె కట్టబడుచు. 7వ వచనం కూడా, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తు చెల్లించుటందు విస్తరించుచు ఆయనందు నుండి మీరు నడుచుకుని. ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్ల, లేదా దేవుని నందు నమ్మకం ఉంచడం వల్ల యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి సమాధానం ఏమిటి అంటే, ఆయన అంటున్నాడు మన సమాధాన పరుస్తాడు. ఎవరితోటి? తండ్రితోటి. ఇంకా ఈ లోకంలో వేరు పారిన వారుగా ఉంటాం, ఈ లోకంలో అంటు కట్టబడిన వారిగా ఉంటాం, ఈ లోకంలో విస్తరించే వారిగా ఉంటాం. అంటే ఇద్దరు కలిసే ఉంటున్నారు, ఇద్దరు ఒకచోటే ఉన్నారు. కానీ భర్తను మించిన తెలివితేటలు భార్యకి, భార్యకి మించిన తెలివితేటలు భర్తలకి, కుటుంబంలో కూడా అంతే. పిల్లల మించిన తెలివితేటలు తల్లిదండ్రులకి, తల్లిదండ్రులు మించిన తెలివితేటలు పిల్లలకి. నేటి సమాజంలో ఎక్కువగా మనకు కనబడుతున్న పరిస్థితి ఏంటంటే ఫ్రస్ట్రేటెడ్ రిలేషన్షిప్స్ అన్నమాట అండి. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత లోపిస్తుంది. వారు అనుకున్న ఏవో జరగకపోవడం వల్ల, వారి అవసరాలు తీరకపోవడం వల్ల, వారి కోరికలు తీరకపోవడం వల్ల జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. దానివల్ల ఎడబాటు కలుగుతుంది, దూరమైపోతున్నారు. మరి ఇలాంటి వాటికి దేవుని వాక్యాలు మనం చదువుతుంటే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఓ చక్కని ఉదాహరణ ఇచ్చాడు మనకి. భార్య తన భర్తకు ఏ రీతిగా విధేయురాలే ఉండాలి, భర్త తన భార్యను ఎలాగూ ప్రేమించాలి, అలాగే పిల్లలు తమ తల్లిదండ్రులకు ఎలాగూ లోబడాలి, తల్లిదండ్రులు తమ పిల్లలను ఎలాగూ పెంచాలి, యజమాని తన దగ్గర పనిచేసే పనివారిని ఎలాగో ట్రీట్ చేయాలి, ఆ యజమాని దగ్గర పనిచేస్తుంటే ఆ దాసుడు తన యజమాని పట్ల ఎలాంటి నమ్మకత్వం కలిగి ఉండాలి అనేటువంటి ఈ బంధాల గురించి కూడా కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ అధ్యాయంలో మనకి స్పష్టంగా కనబడుతుంది.
కాబట్టి దేవుని వాక్యము ఇది 2000 సంవత్సరాల క్రితం రాయబడింది కావచ్చేమో, కానీ నేటి సమాజం ఉన్నటువంటి ఈ యొక్క 5 రకాల పరిస్థితులు కూడా, ఏజ్ ఆఫ్ సైన్స్ కావచ్చు, ఏజ్ ఆఫ్ రెబలియన్ కావచ్చు, లేకపోతే మరొక ఏజ్ ఆఫ్ ఫ్రస్ట్రేటెడ్ రిలేషన్షిప్ కావచ్చు, ఏజ్ ఆఫ్ ప్రెగ్మాటిజం కావచ్చు, ఇలా ప్రతి పరిస్థితికి కూడా దేవుని వాక్యము సరి అయినది. అందుకే రోజు దేవుని వాక్యాన్ని చదివినట్టయితే, ప్రతిరోజు కూడా దేవుని యొక్క బైబిల్ గ్రంథాన్ని మనం పఠించినప్పుడు, నీకు కలుగుతున్న నిరాశ మధ్యలో కానీ, నీకు కలిగిన అసంతృప్తిలో కానీ, నువ్వు చేస్తున్న ప్రయత్నాలు విఫలం చెందినప్పుడు కానీ, నీ యొక్క పరిస్థితులు తారుమారవుతున్నప్పుడు కానీ, నీ కుటుంబ స్థితిగతులు తారుమారవుతున్నప్పుడు కానీ, ఒకటే ఆధారము, అది దేవుని యొక్క వాక్యం మాత్రమే. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండండి, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండండి. దేవుని వాక్యాన్ని పఠిస్తూ ఉన్నప్పుడు నీకున్న ప్రతి పరిస్థితులకు పరిష్కారాన్ని దేవుడు తన వాక్యం ద్వారా ఆయన మీతో మాట్లాడతాడనమాట. తన వాక్యం ద్వారా ఆయన నిన్ను బలపరుస్తూ ఉంటాడు. తన వాక్యమే మనం బ్రతికిస్తూ ఉంటుంది. అందుకే ఆసాపు గారు ఆ 79వ కీర్తన రాస్తున్నప్పుడు దేవుని వాక్యం వల్ల కలిగేటువంటి అనేకమైన లాభాల గురించి రాస్తూ ఉన్నాడనమాట. 119వ కీర్తన చదివినట్టయితే భక్తుడు వివరిస్తున్నాడు, ఆయన ధర్మశాస్త్రము ఎన్ని రకాలుగా మేలు చేసింది, ఉపకారం చేసింది. కాబట్టి ఏ ఇంటిలో అయితే, ఏ వ్యక్తి యొక్క హృదయంలో అయితే, ఏ సమాజంలో అయితే దేవుని వాక్యం ఏంటంటే బైబిల్ గ్రంథము పఠించబడుతుందో, రోజు చదువుతూ ఉంటారో, ప్రతిరోజు ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారో, ఇక్కడ కలిగినటువంటి 5 రకాల పరిస్థితుల్లో కూడా దేవుడి యొక్క సమాధానం ఇస్తాడు, దేవుడి మీకు నెమ్మదినిస్తాడు. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నీ కుటుంబంలో కూడా ఫ్రస్ట్రేటెడ్ రిలేషన్షిప్ మీకు ఉన్నాయా? లేదా వ్యక్తిగతంగా ఆలోచన చేసినప్పుడు దేవుని నమ్మాలా వద్దా? ఇంత సైన్స్ అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ యుగంలో దేవునికి, ఈ సైన్స్కి, లేదా ఈ విశ్వానికి సంబంధం ఏంటి అని నువ్వు అనుకుంటున్నావా? లేకపోతే తిరుగుబాటు స్వభావాలు నువ్వు సమాజంలో చూస్తున్నావా? అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు చూస్తున్నావా? పరిస్థితి నీకుందా? లేదా ఐక్యత తీసుకురావడానికి నువ్వు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కానీ కుటుంబాల మధ్య, సంఘాల మధ్య, వ్యక్తుల మధ్య, సమాజంలో ఐక్యత రాలేని పరిస్థితులు నీకున్నాయా? అయితే వీటన్నిటిని నేను చదవంటే దేవుని పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేయండి. దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసి, ప్రభువా, నా కుటుంబంలో ఈ పరిస్థితి ఉంది, నా బిడ్డల జీవితం ఈ పరిస్థితి ఉంది, నా సమాజంలో ఈ స్థితి ఉంది, నేను ఎలాంటి పరిస్థితి మధ్య ఉన్నాను, నాకు సహాయం దయచేయండి అని ప్రార్థన చేసి దేవుని చేతులకు అప్పగించినట్టయితే దేవుడే సమస్తాన్ని కూడా ఒక పరిష్కారాన్ని, ఒక సమాధానం చూపిస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, కొలసీలకు రాసిన పత్రిక 5 రకాలైనటువంటి పరిస్థితులకు మనకి సమాధానం చెప్తూ ఉంది. 5 రకాలైనటువంటి సమాజంలో ప్రతి పరిస్థితికి మనకి మరి ఒక చక్కని జవాబిస్తుంది. ఎక్యుమెనిజం కావచ్చు, లేకపోతే సైన్స్ కావచ్చు, ప్రాగ్మాటిజం కావచ్చు, లేకపోతే ఏజ్ ఆఫ్ ఎస్కటాలజీ, అంటే చివరి దినాలలో కూడా ఈ భూమి ఎలా అంతమవుతుంది, ఆకాశం ఎప్పుడు అంతమవుతుంది, మానవుల అంతం ఏంటంటే కనుక యేసయ్య రాకడతోనే ఈ యుగానికి అంతం అనేది కూడా తెలియజేస్తుంది. ఇక్కడ సమస్తానికి ఆధారము దేవుడే, సమస్తానికి ఆది సంభూతుడు యేసుక్రీస్తు వారు, సమస్తానికి మూలము యేసుక్రీస్తు వారు. ఆయనకు మన పరిస్థితిని అప్పగిద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ కొందనాలు, స్తోత్రాలు రాజా. ఈ సమయమందునైనా నీ వాక్యం ద్వారా అనేక పరిస్థితుల్లోనైనా, నేటి సమాజంలో, నేటినైనా పరిస్థితుల మధ్యలో తలెత్తినటువంటి కొన్ని ప్రశ్నలు మేము చూస్తాం తండ్రి. కొంతమంది జీవితాల్లో ప్రభా ఫ్రస్ట్రేషన్ తండ్రి, మరి కొంతమంది జీవితాల్లో ఐక్యత కోసం ప్రయాసపడుతున్నారు. కొంతమంది ఈ యుగం ఎప్పుడో ముగుస్తుంది, ఈ యొక్క అంతం ఏమిటి అని ఆలోచన చేస్తున్నారు తండ్రి. లేదా కొంతమంది సైన్స్ ఎంత అభివృద్ధి చెందినప్పుడు దేవుడు అవసరం అనుకుంటున్నారు తండ్రి. కొంతమంది తిరుగుబాటు స్వభావం కలిగిన వారు ఉన్నారు. వీరందరికీ నైనా నీవు మాత్రమే సమాధానమని, నీవే ఆది సంబుతుడు అని, నీవే మూలమని మాకు సెలవిచ్చిన యేసయ్య నీ కొందనాలు. నిజమేనైనా మా జీవితాల్లో జరిగే ప్రతి పరిస్థితికి, మా కుటుంబాల్లో జరిగే ప్రతి పరిస్థితికి, మాకు ఎదురయ్యే ప్రతి పరిస్థితులకు నీవే మూలాధారము తండ్రి, నీవే ఆధారమైనావు తండ్రి. అందుని బట్టి కొందనాలు చెల్లిస్తాం తండ్రి. ఎవరైతే సమయం ఉందో ప్రభా ఈ మాటలు విని ప్రభా తమ జీవితాల్లో, తమ కుటుంబాలలో, తమ బిడ్డల భవిష్యత్తులో, తమ పరిస్థితుల మధ్యలో ప్రభా వారు కూడా కన్ఫ్యూజ్లో ఉంటేనైనా, విసుగుగా ఉంటేనైనా, అయోమయంలో ఉంటేనైనా, అగోచర పరిస్థితులు ఉంటే ప్రభువా నీవే ఆధారమని నమ్మి, నేను విశ్వాసం ఉంచి, నీ వాక్యాన్ని ధ్యానించి నీలో ముందుకు కొనసాగే భాగ్యం దయచండి. రోగులుంటే ముట్టే స్వస్థపరచండి, బలహీనలను బలపరచండి ప్రభా. ఆర్థిక పరిస్థితులు అలిగిపోతున్న వారికి ఆ అవసరతలు మీరు తీర్చి వారి పరిస్థితులు బాగు చేయమని ప్రార్థన చేస్తాం తండ్రి. ఇలా ఒక్కొక్క బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారి జీవితాల్లో నూతన కార్యాలు జరిగించి మేలుతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామం పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్తైన దేవుడి ప్రేమ, మన కొరకే తన ప్రాణం అర్పించి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి కృప, ఆయన రాకడికి మనం సిద్ధపరచు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసం దీవెన మీకు, మీ కుటుంబాలకే క్షేమమును, భద్రతను దేవుడు విస్తరింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా,
మరి మా యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రార్థన సహకారం మాకు అందించండి. దేవుని కృప మీకు తోడే నడిపించును గాక. ఆమేన్.